హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ బిందు. ఈరోజు రొయ్యల ఫ్రై బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను, రండి. ముందుగా ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకోవాలండి. ముందుగా ఆయించిన రొయ్యలు వేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు ఫ్రై అయినాయి కదా, తీసి పక్కన వేరే బౌల్లో వేసుకోవాలి. అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మిక్సీ పట్టుకున్నాం కదా మనం ఆనియన్స్ని, అవి వేసుకుని బాగా వేపుకోవాలండి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టుకున్నానండి. ఈలోగా మనం బిర్యానీకి రైస్ నానబెట్టుకుందాం. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. కొంచెం వాష్ చేసుకున్న దాన్ని ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఫ్రెష్గా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రొయ్యలను కూడా అందులో వేసి ఫ్రై చేశాను. ఆల్రెడీ ఫ్రై అయినాయి కదండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు చూసారా ఆయిల్ ఎలా సెపరేట్ అయ్యిందో. ఆయిల్ అలా సెపరేట్ అయిన తర్వాత కొంచెం మనం కారం, కొంచెం గరం మసాలా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆయిల్ అలా సెపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది రొయ్యల ఫ్రై, ఇది మనం రైస్లో కూడా తినచ్చు. ఇప్పుడు మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని చూపిస్తున్నటువంటి బిర్యానీ మసాలాలన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని కూడా కట్ చేసి ఫ్రై చేసుకున్నా. బిర్యానీ ఆకు, ఒక టమాటా కూడా వేసుకున్నానండి, అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని ఫ్రై చేసుకున్నాక నేను కొంచెం కర్డ్ని కూడా యాడ్ చేసుకున్నానండి. చూసారా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్లాస్కి గ్లాసుంప వాటర్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి సాల్ట్ వేసుకుని చూసారా బాగా బాయిల్ అయిన తర్వాత మనం అందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. బాగా బాయిల్ అవుతుంది కదా, అప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి. రైస్ని ఒకసారి ఫస్టే కలుపుకోవాలండి. ఇంకా అదే పనిగా కలిపితే బాస్మతి రైస్ కదా, విరుగుద్ది, మెతుకు విరిగిపోతుంది. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం మూత తీసి ఎలా వస్తుందో. బాగుందండి, కొంచెం ఉడకాలి, కొంచెం వాటర్ ఉందంతే. పైన కొంచెం నేను నెయ్యి యాడ్ చేసుకున్నా, మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టుకున్నా. చూడండి కొంచెం వాటర్ ఉన్నది కూడా అంతా అయిపోయింది. చాలా బాగా ఉడికిందండి. ఒకసారి చూడండి, తీసి చూస్తాను. వావ్, భలే ఉందండి. అసలు ముద్ద అవ్వలేదు, అలా కొంచెం గట్టిగా కూడా లేదు, పర్ఫెక్ట్గా వచ్చిందండి బిర్యానీ. చాలా బాగుందండి, స్మెల్ కూడా అదిరిపోతుంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, చూస్తుంటేనే ఉట్టి బిర్యానీయే తినేయాలి అని అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ మాత్రం. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా పైన వేసుకుంటే రొయ్యల ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి మనకి. ఇప్పుడు చూడండి మా హస్బెండ్కి ఎలా సర్వ్ చేసి పెట్టాను. వావ్, హోటల్ స్టైల్లో ఉంది కదండి చూస్తుంటే. అబ్బా భలే ఉందండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నిమ్మకాయ, అలాగే ఆనియన్స్, కీరా అవి వేసుకుని తింటే సూపర్ ఉందండి బిర్యానీ, చాలా బాగుంది. అలాగే ఈ బిర్యానీ మా ఎదురు ఫ్లాట్లో మా ఫ్రెండ్కి కూడా ఇచ్చాను. ఆవిడ రియాక్షన్ ఏంటో చూద్దాం రండి. బిర్యానీయా? అవునండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఏంటంటే కొంచెం మాడినట్టుంది. ఈ ఎండలకు మొహాలే మాడిపోతున్నాయి, బిర్యానీయో లెక్క. అయితే అన్నని ఏసీ పెట్టేయమనిపోయారా? ఏసీలో అన్నయ్య కిచెన్లో ఏసీ పెట్టమనిపోయారా? ఇప్పుడు అది ఒకటే తక్కువైందిలేండి. సరేలేండి, బిర్యానీ చూసి ఎలా ఉందో చెప్పండి తర్వాత. ఓకే. చూసారా అండి, కిచెన్లో ఏసీ పెట్టించుకోవాలంట. గ్యాస్ కొరత వచ్చినట్టే ఈ జనాలకి కరెంటు కొరత కూడా వస్తే అప్పుడు తెలుస్తుంది. కిచెన్లోనే పెట్టించుకుంటారు ఏసీ, అన్ని చోట్ల పెట్టించుకుంటారు ఏసీ. సరేలేండి, అవేం పట్టించుకోకండి. బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ అండి. బాయ్ అండి.